చేసుకుపోయిన పద్ధతుల్లో ఇది కేవలం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పంచాయతీలాగా బీఆర్ఎస్ పంచాయతీలాగా సృష్టించి మీరు అనుకోండి మేము వేసుకొని పోతున్న పద్ధతుల్లో ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం చేస్తూ ఉంది. దీని అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ వాదుల మధ్యన పంచాయతీ కాదు, తెలంగాణ పార్టీల మధ్యన పంచాయతీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్య ఏ ఒక్కటి కూడా సరైన పదంలో సరైన మార్గంలో కనిపించడం లేదు. వాస్తవానికి ఏదైతే గోదావరి కావేరీ లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇది పెద్ద మోసము. వాస్తవానికి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక 150 టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో, ఈ నీళ్లను కావేరీకి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా 150 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం, ఇగో మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు, దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరీ కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దాని తర్వాత గోదావరి కావేరీ లింక్ చర్చనే లేదు, అది ముగిసిన అధ్యాయము. లేని దాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం, కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆ మాయలో మనం పడొద్దు, తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు. బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది. జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలే వద్దు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ, బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇదేదో మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరీ లింక్తో అని చెప్పి వెంటనే మేల్కొని ఒక్క సుక్క కూడా నీళ్ళు లేవు మా దగ్గర, 150 టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం, ఇగో ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపినరు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, డోకా మాటలు మాట్లాడుతున్నారు. ఒక వర్గం మీడియాని స్పష్టంగా చెప్తా ఉన్నా, మిగులు జలాలు తీసుకుపోతే మీకు తప్పేంది? మిగులు జలాలు తీసుకుపోవడం కాదు, ఇది ఒక పథకం ప్రకారమే తొందరలోనే గోదావరి ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉంది. గోదావరి ట్రిబ్యునల్ కనుక ఒకసారి వస్తే ఇక నాకు వీలు కాదు అని చెప్పి తెలిసిన చంద్రబాబు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ కాకముందే నేను హక్కు పుట్టించుకోవాలి, ఇంకొక 200 టీఎంసీల నీళ్ళకు హక్కు పుట్టించుకోవాలి గోదావరిలో అని చెప్పి ఒక కుటిల ప్రయత్నానికి నాంది ఇది. అది జరిగితే దెబ్బతినేది తెలంగాణ మాత్రమే. తెలంగాణ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మిగులు నీళ్ళతో కాదు, మిగులు లేనే లేవు అక్కడ. కానీ ఒక పథకం ప్రకారమే తప్పు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ మిగులు జలాలను వాడుకుంటే తప్ప, సముద్రంలో పోయే నీళ్ళను వాడుకుంటే తప్ప అని మాట్లాడుతున్న మాటలు ప్రజల్ని మోసం చేసే మాటలు, మొబ్బెపెట్టే మాటలు తప్ప నిజం కాదు. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ ఏం ఒప్పుకున్నాడు? మీరు కనుక వాడుకోవాలనుకుంటే కింది నుంచి అది మాకు కూడా కృష్ణా బేసిన్లో ఉండే మాకు కూడా ఉపయోగపడే పద్ధతులు అయితేనే మేము ఒప్పుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినాం. నది ద్వారా, కృష్ణా నది ద్వారా వెనక్కి తీసుకురామని చెప్పినాం. ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టే అక్కర లేదు, కొత్తగా 1 ఇంచు కాలువ తవ్వే అక్కర లేదు. అతి తక్కువ ఖర్చుతోని ఈ పద్ధతిలో తీసుకుపోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతలకి, పులిచింతల నుంచి సాగర్కి, టేల్ పాయింట్కి, అక్కడి నుండి శ్రీశైలంకు తీసుకొని ఇక్కడ ఈ పద్ధతిలో తీసుకపోతే మాకు కూడా ఇబ్బంది లేదు, మేము 200 టీఎంసీలు వాడుకుంటాం.
మా మహబూబ్నగర్కు ఉపయోగపడుతుంది శ్రీశైలంలోకి వస్తే, హైదరాబాద్ మనుషులకు